జీబీ బ్లడ్ గ్రూప్ లేదా గోల్డెన్ బ్లడ్ గ్రూప్, దీన్నే ఆర్హెచ్ఎల్ బ్లడ్ గ్రూప్ అని కూడా అంటారు. యాక్చువల్గా ప్రపంచంలో ఇది రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ అన్నమాట. ఇప్పటి వరకు ప్రపంచంలో ఓన్లీ 50 మెంబర్స్ మాత్రమే ఈ ప్రత్యేకమైన బ్లడ్ గ్రూప్ ఉంది. మరి దీన్ని గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని ఎందుకు అంటారు? ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ రేర్ అన్నమాట. అంటే ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు జస్ట్ ఓన్లీ 50 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్వాల్యుబుల్, అంటే ఈ బ్లడ్ గ్రూప్ ని వెలకట్టలేము, చాలా అమూల్యమైనదన్నమాట. అందుకే సైంటిస్టులు ఈ బ్లడ్ గ్రూప్ ని రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ రెప్లికేషన్ అంటే మీనింగ్ ఇలాంటి బ్లడ్ గ్రూప్ యొక్క సేమ్ కాపీని ల్యాబ్ లో తయారు చేయడం అన్నమాట. మరి ఈ బ్లడ్ గ్రూప్ ని రెప్లికేట్ చేయడానికి మెయిన్ రీజన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో లైఫ్ సేవింగ్ టెక్నిక్. ఎందుకంటే ఈ ఉన్న 50 మెంబర్స్ గోల్డెన్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు వేరే వేరే కంట్రీస్ లో ఉన్నారు. అప్పుడప్పుడు నార్మల్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో బ్లడ్ దొరకడం మనకే కష్టం అవుతుందంటే వాళ్ళకి ఎంత కష్టం అవుతుందో అర్థం చేసుకోండి. సో ఈ బ్లడ్ రెప్లికేషన్ వల్ల ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో వాళ్ళకి బ్లడ్ దొరకడం ఈజీ అయిపోతుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఈ ఆర్హెచ్ఎల్ బ్లడ్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓన్లీ ఆర్హెచ్ఎల్ బ్లడ్ గ్రూప్ నుండే బ్లడ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా వేరే ఎవరి దగ్గర నుండి కూడా వాళ్ళు బ్లడ్ తీసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఆర్హెచ్ బ్లడ్ గ్రూప్ క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకునే ముందు మనం బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. మనకు బ్లడ్ గ్రూపింగ్ సిస్టంలో మేజర్గా మనకు 2 బ్లడ్ గ్రూప్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏబిఓ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆర్హెచ్. యాక్చువల్గా ఈ బ్లడ్ గ్రూప్స్ అన్ని కూడా యాంటీజెన్ అండ్ యాంటీబాడీని బట్టి డిసైడ్ చేస్తారు. మరి ఇక్కడ యాంటీజెన్ అంటే ఏంటి? యాంటీజెన్ అనేది ఒక ప్రోటీన్, ఇది ఆర్బిసి సర్ఫేస్ పైన ఉంటుంది. అయితే ఈ యాంటీజెన్ అనేది బ్లడ్ గ్రూప్ కి ఒక ఐడెంటిటీ మార్క్ అన్నమాట. మరి ఇప్పుడు యాంటీబాడీస్ అంటే ఏంటి? యాంటీబాడీస్ అనేది మన బాడీలో ఒక పోలీస్ ఫోర్స్. ఎప్పుడైతే ఒక ఫారెన్ సబ్స్టెన్స్ మన బాడీలోకి ఎంటర్ అవుతుందో అప్పుడు మన యాంటీబాడీస్ వెళ్ళి ఆ ఫారెన్ సబ్స్టాన్స్ ని అటాక్ చేసి చంపేస్తుంది అన్నమాట. మరి ఈ బ్లడ్ గ్రూప్స్ ని ఫస్ట్ కార్ల్ లాన్స్టియర్ అనే వ్యక్తి 1900s లో కనుక్కున్నాడు. ఇప్పుడు ఒకసారి ఏబిఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ ని చూద్దాం. ఇందులో ఏ, బి, ఏబి అండ్ ఓ గ్రూప్స్ ఉంటాయి. ఇందులో ఒక్కోదానికి ఒక్కో యాంటీజెన్, ఒక్కోదానికి ఒక్కో యాంటీబాడీ ఉంటుంది. అంటే డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్ కంటైన్ డిఫరెంట్ యాంటీజెన్ అండ్ డిఫరెంట్ యాంటీబాడీస్. ఇప్పుడు ఏ బ్లడ్ గ్రూప్ కనుక చూస్తే ఇక్కడ యాంటీజెన్ ఏ ఉంటుంది అండ్ యాంటీ బి యాంటీబాడీ ఉంటుంది. అందుకే ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు బి బ్లడ్ గ్రూప్ నుండి బ్లడ్ తీసుకోరాదు. బికాస్ ఏ బ్లడ్ గ్రూప్ లో ఉన్న యాంటీబాడీ బి వచ్చేసి బి బ్లడ్ గ్రూప్ లో ఉన్న యాంటీజెన్ బిని చంపేస్తుంది. బికాస్ యాంటీజెన్ బి అనేది యాంటీబాడీ బికి ఒక ఫారెన్ సబ్స్టెన్స్ లెక్క కనిపిస్తుంది. సో అందుకే దాన్ని చంపేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే అగ్లోమరేషన్ జరుగుతుంది. అంటే ఆర్బిసి సెల్స్ క్లంప్ అయ్యి హీమోలైసిస్ జరుగుతుంది. అంటే అబ్నార్మల్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఆర్బిసి సెల్స్. సో ఇక్కడ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది సరిగా జరగదు. అందుకే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసే అప్పుడు బ్లడ్ గ్రూప్ ని కనుక్కుంటారు. ఒకవేళ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితేనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తారు. మీరు అనుకోవచ్చు వాళ్ళ బ్లడ్ రెడ్ గానే ఉంది, మన బ్లడ్ రెడ్ గానే ఉంది, మనం కూడా బ్లడ్ ఇవ్వచ్చు అని చెప్పేసి. బట్ ఇక్కడ బ్లడ్ లో యాంటీజెన్స్ అండ్ యాంటీబాడీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు బ్లడ్ గ్రూప్ బిలో యాంటీజెన్ బి ఉంటుంది, అలాగే యాంటీ ఏ యాంటీబాడీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏబి బ్లడ్ గ్రూప్ వచ్చేసరికి యాంటీజెన్ ఏ ఉంటుంది, అలాగే యాంటీజెన్ బి ఉంటుంది. బట్ యాంటీబాడీస్ వచ్చేసరికి యాబ్సెంట్ అవుతాయి. సో ఇక్కడ యాంటీబాడీస్ ఉండవు కాబట్టి వీళ్ళు ఎవరి బ్లడ్ గ్రూప్ నుంచి అయినా బ్లడ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓ బ్లడ్ గ్రూప్. ఇందులో యాంటీజెన్స్ యాబ్సెంట్ అవుతాయి, బట్ యాంటీబాడీస్ ఏ, బి ఉంటాయి. సో వీళ్ళకి యాంటీజెన్స్ ఉండవు కాబట్టి వీళ్ళు బ్లడ్ ఎవరికైనా డొనేట్ చేయవచ్చు. ఇప్పుడు ఏబిఓ బ్లడ్ గ్రూప్ గురించి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆర్హెచ్ బ్లడ్ గ్రూప్ గురించి తెలుసుకుందాం. ఈ ఆర్హెచ్ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ లో ఆర్హెచ్ పాజిటివ్, ఆర్హెచ్ నెగిటివ్ అండ్ ఆర్హెచ్ నల్ ఉంటాయి. ఈ ఆర్హెచ్ బ్లడ్ గ్రూప్ లో 50+ ప్రోటీన్స్ అయితే ఉంటాయి. అందులో ఈ డి అనే ప్రోటీన్ ద్వారా మనం ఆర్హెచ్ పాజిటివా, ఆర్హెచ్ నెగిటివా తెలుసుకోవచ్చు. ఒకవేళ డి అనే ప్రోటీన్ ఆర్హెచ్ బ్లడ్ గ్రూప్ లో కనుక ఉంటే అది ఆర్హెచ్ పాజిటివ్. ఒకవేళ డి అనే ప్రోటీన్ యాబ్సెంట్ అయితే అది ఆర్హెచ్ నెగిటివ్. ఒకవేళ ఆర్హెచ్ బ్లడ్ గ్రూప్ లో యాంటీజెన్స్ అనేవి లేకపోతే అది ఆర్హెచ్ నల్ అన్నమాట. దీన్నే గోల్డెన్ బ్లడ్ అని కూడా అంటారు. ఇక్కడ ఆర్హెచ్ నల్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఆర్హెచ్ బ్లడ్ గ్రూప్ ఉన్న ఎవరికైనా బ్లడ్ డొనేట్ చేయవచ్చు. బట్ ఆర్హెచ్ నల్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఓన్లీ ఆర్హెచ్ నల్ బ్లడ్ గ్రూప్ నుండే తీసుకోవచ్చు. ఆర్హెచ్ నల్ అనే బ్లడ్ గ్రూప్ ఆర్హెచ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి యూనివర్సల్ డోనర్ అన్నమాట. అందుకే సైంటిస్టులు ఈ ఆర్హెచ్ నల్ బ్లడ్ గ్రూప్ ని ల్యాబ్ లో రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ గోల్డెన్ బ్లడ్ గ్రూప్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.